హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఫిష్ ఫ్రై అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేయండి. ఎప్పుడు ఫిష్ ఒక మామూలు ఫ్రైగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. చూడండి, వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చారు. నేను ఇలా ఘాట్లు పెట్టుకొని బాగా నిమ్మరసం సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మసాలా కోసం నేను 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. వేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. 1/2 దబ్బ నిమ్మరసం పిండుకోవాలండి. ఇలా పిండుకొని ఈ మసాలాలంతా బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా అంటే ఈ మసాలా చాలా బాగుంటుందండి. చూడండి, ఇదే మనం చికెన్కి కూడా బ్రీస్ట్ చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఇలా కూడా పనికొస్తుందండి. ఇదే మసాలా మనం చికెన్కి కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఘాట్లలోకి బాగా మసాలా కూర్చేటట్టు బాగా మొత్తం అప్లై చేయాలి. 2 సైడ్స్ లోపల కూడా బాగా అప్లై చేయాలి. చూడండి, ఈ విధంగా 2 సైడ్స్ అప్లై చేశాను కదా, లోపల కూడా బాగా మసాలా అనేది బాగా కూర్చాలన్నమాట. కూర్స్తే అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు ట్రస్ట్ మీ అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ నేను 4 ఫిష్లకి ఈ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, అన్నీ 1 టేబుల్ స్పూన్ల మసాలాలన్నీ సరిపోతాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో చూడండి, డీప్ ఫ్రై చేయట్లేదు నేను. ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఇందులో 2 ఫిష్లు వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేందుకు ఫిష్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక సైడ్ కాలింది కదా, మళ్ళీ ఇంకో సైడ్కి లాగా తిప్పుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఫిష్ మాత్రం మ్యాగ్నేట్ చేసుకుని మన ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఇదే విధంగా మసాలా పెట్టుకొని మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మాల్లో కూడా ఇలాగే స్టోర్ చేసి మనకు అమ్ముతుంటారు కదండి. చూడండి, ఎంతో టేస్టీగా నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను ఫిష్లన్నింటినీ. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ పెట్టున్నాయండి. నన్ను సపోర్ట్ చేయండి. అన్నీ వెళ్ళి ఛానల్లో చెక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.